తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగర త్వరలో మోగనుంది. గ్రామ పంచాయతీల్లో ఈ నెల 28లోగా ఓటర్ లిస్టు ముసాయిదా, సెప్టెంబర్ 2లోగా తుది జాబితా సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 30న మంత్రివర్గ సమావేశంలో దీనిపై స్పష్టత రానుంది. ఈ నెల 30న అసెంబ్లీ, మండలి సమావేశాలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్దమైంది. బీసీలకు 42% రిజర్వేషన్లపై ఎటు తేలకపోవడంతో అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. చట్టపరంగా సాధ్యం కాకపోతే పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొదటిగా సెప్టెంబర్ 3 లేదా 4వ వారంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత వారానికి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, వచ్చే నెల 2న అంటే సెప్టెంబర్ 2న ఓటరు తుది జాబితా సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇప్పటికే ప్రభుత్వాన్ని, ఇప్పటికే కలెక్టర్లకు కూడా ఇందుకు సంబంధించినటువంటి ఆదేశాలు కూడా వెళ్లిపోయాయి. ఒకసారి మనం వార్డుల వారీగా, పంచాయతీల వారీగా ఓటర్ జాబితా షెడ్యూల్ ఏ రకంగా సిద్ధం చేయాలి అని కూడా చెప్తూ వస్తుంది. దీనిలో ముందుగా ముసాయిదా ఓటర్ జాబితా ప్రకటన ఆగస్టు 28వ తేదీ నాడు, అంటే రేపు జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం అనేది ఆగస్టు 29న చేసుకోవాలని కూడా ఎలక్షన్ కమిషన్ సూచించింది. అదేవిధంగా మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ఆగస్టు 30న మీకు అనువైనటువంటి టైం అని కూడా చెప్పే ప్రయత్నం చేసింది. అంటే జిల్లా స్థాయిలో పొలిటికల్ పార్టీస్ తో గ్యాదర్ చేసి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఆగస్టు 29, మండల స్థాయిలో ఉన్నటువంటి లీడర్లతో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ఆగస్టు 30, అంటే ఎల్లుండి తర్వాత ముసాయిదాపై అభ్యంతరాల స్వీకరణ, ఒకవేళ ఈ సంబంధించినటువంటి ఏదైతే జాబితా సంబంధించి తుది జాబితా ఉంటుందో దాని మీద అభ్యంతరాలు ఎవరికైనా రాజకీయ పార్టీలకు ఉంటే అది సూచనలు, సలహాలు తీసుకునేందుకు ఆగస్టు 28 నుంచి 30వ తేదీ వరకు గడువు క్లియర్ కట్ గా ఇచ్చింది. అభ్యంతరాల పరిశీలన, ఎవరైతే అభ్యంతరాలు, క్లారిఫికేషన్స్ ఎవరైనా చెప్పదలుచుకుంటే రాజకీయ పార్టీలు కావచ్చు, ఇండివిజువల్ గా ఎవరికైనా సిటిజన్ చెప్పదలుచుకుంటే అది చెప్పిన తర్వాత దాని మీద పూర్తి స్థాయిలో స్క్రూట్నీ, పరిశీలన అనేది పూర్తి జరుగుతుంది ఆగస్టు 31వ తేదీ వరకు. అదంతా 31వ తేదీ వరకు, ఆగస్టు ఈ నెల 31 వరకు పూర్తి అయిపోతే వార్డుల వారీగా, పంచాయతీల వారీగా తుది జాబితా ప్రకటన అనేది సెప్టెంబర్ 2 వరకు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి కానీ అదేవిధంగా ఉన్నత స్థాయి అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యం అవుతుంది. అంటే దీన్ని బట్టి మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది, ఏ క్షణమైనా కూడా 2వ తారీఖు తర్వాత షెడ్యూల్ మొత్తం దీనికి సంబంధించిన రిలీజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడమా, లేదంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడం అనేది ఇంకా పూర్తి స్థాయిలో అఫీషియల్ గా రాకపోయినప్పటికీ కూడా ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ముందు మాత్రం పెట్టాలన్నటువంటి సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇది ప్రధానంగా ఏంటంటే రేపు 30వ తేదీ నాడు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి. 30వ తేదీ నుంచి ఒక 2-3 రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు, అది మండలి సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే నిన్న షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. గవర్నర్ కార్యాలయం నుంచి స్పీకర్ కార్యాలయం పూర్తి స్థాయిలో మొత్తం డీటెయిల్స్ పెట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ అసెంబ్లీ సమావేశాలలో కూడా ఇదే నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది చివరి రోజున అనేది కూడా చాలా క్లియర్ కట్ గా అర్థం. ఎందుకంటే 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో నుంచి జాతీయ స్థాయికి, ఢిల్లీకి కూడా వెళ్ళినటువంటి నేపథ్యం ఉన్న నేపథ్యంలో ఇది ఫైనల్ కన్క్లూజన్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలన్న దాని మీద ఇప్పటికే ఒక మల్లగుడాలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే 42% కనుక ఇవ్వకపోతే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండే అవకాశం ఉంది అని కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. కామారెడ్డి డిక్లరేషన్ లో కూడా వాళ్ళు ఎలక్షన్స్ ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక ప్రామిస్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కనుక దానికోసం చాలా సీరియస్ కసరత్తే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ వస్తుంది. ముందు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఫేజ్డ్ మేనర్ లో అందరూ
కులగణన చేయడం జరిగింది. కులగణన మీద మొత్తం ఒక కమిటీ చేయడం జరిగింది. దాని తర్వాత మొత్తం అసెంబ్లీలో గాని మండలిలో కూడా దీనికి సంబంధించినటువంటి అభ్యంతరాల కోసం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసింది. అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడిపించడం జరిగింది. అసెంబ్లీలో మండలిలో కూడా ఆమోదించుకోవడం జరిగింది. దాని తర్వాత గవర్నర్ దగ్గర పంపడం జరిగింది. గవర్నర్ దగ్గర ఆమోదం తెలుసుకోవడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ పూర్తి స్థాయిలో సాధ్యం కాదు కాబట్టి ఢిల్లీలో రాష్ట్రపతి కార్యాలయానికి పంపించడం జరిగింది. అక్కడ షెడ్యూల్ 9 లో చేర్చడం ద్వారానే 42% రిజర్వేషన్ కి అవకాశం ఉంటున్న నేపథ్యంలో దీని మీద పూర్తి స్థాయిలో ఒక కమిటీ కూడా మంత్రుల సబ్ కమిటీ ఏర్పడడం జరిగింది. లీగల్ ఒపీనియన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనం లాస్ట్ టైం చూసాం తమిళనాడులో రిజర్వేషన్లు బీసీలకు రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం మీద కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు లబ్ధి పొందారు. దాని తర్వాత కొన్ని రాజకీయ శక్తులు అడ్డు వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆగిపోయినటువంటి పరిస్థితి చూసాం. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టులో దీని మీద పెద్ద ఎత్తున కసరత్తు నడుస్తుంది. ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్లు అక్కడ ఆగిపోయిన నేపథ్యంలో మనకు కూడా అది వచ్చే అవకాశం ఉందన్న నేపథ్యంలో దీని మీద పూర్తి స్థాయిలో లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే ముందుకెళ్లాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కనుక తమిళనాడు కేసుకే ఇంప్లీడ్ అయి ముందుకు వెళ్ళాలా లేదంటే సపరేట్ మళ్ళీ కేసు ఫైల్ చేయాలా సుప్రీంకోర్టులో దాని మీద కూడా చర్చ జరుగుతున్నారు. నిన్న మనం చూసాం ఢిల్లీకి రేవంత్ రెడ్డి వెళ్ళిన నేపథ్యం అక్కడ మంత్రులు కూడా వెళ్లారు. అక్కడ కొంతమంది న్యాయ కోవిలతో మాట్లాడారు. కాంగ్రెస్ సంబంధించిన కొంతమంది సీనియర్ అడ్వకేట్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడారు. ఫైనల్ గా దీని మీద ఎటు చేస్తే 9th షెడ్యూల్ లో చేర్చే అవకాశం ఉంటుంది దాని మీద కూడా వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇప్పుడు టైం తక్కువ ఉంది. ఒక పక్క హైకోర్టు చెప్పింది సెప్టెంబర్ 30లోగా మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అన్నటువంటి ఆలోచన చెప్పిన నేపథ్యంలో కనుక వడివడిగా నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఒక పక్క సపరేట్ గా అవసరమైతే ప్రత్యేక జీవో తీసుకొచ్చి ఖచ్చితంగా కూడా దీన్ని మేము జీవోను ఇంప్లిమెంట్ చేస్తాము, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు పరుస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం ముందున్నటువంటి ఆప్షన్స్ ఏందనేది కూడా ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశాలుగా ఉంది. అవసరమైతే పాత పద్ధతిలో గతంలో 7 ఏళ్ల క్రితం 23% రిజర్వేషన్ తో మాత్రమే స్థానిక సంస్థల్లో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది. 50% కోసం ట్రై చేసింది. కానీ అప్పుడు కోర్టు కొట్టేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే బీసీలకు కులాలకు పేరుతో మతాల పేరుతో ఇట్లా ఈ రకంగా రిజర్వేషన్ ఇచ్చుకుంటూ పోలేమని కూడా ఆనాడు చెప్పినటువంటి నేపథ్యం కనుక అప్పుడు ఆగిపోయిన నేపథ్యంలో మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ల కోసం సీరియస్ గా ప్రయత్నం చేస్తుంది. అది ఎంతవరకు నిలుస్తుంది అనేది కాలమే నిర్ణయించాలి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఆప్షన్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఉంది. సర్పంచ్ ఎన్నికలు పెట్టాలి. సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తేనే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వేల కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పారిశుద్ధ్యం పలికేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ కూడా చాలా ఇబ్బంది పడ సర్పంచ్లకు నిధులు లేవు. గ్రామ కార్యదర్శులు కావచ్చు వాళ్ళు ఏం పనులు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అదే సమయంలో అక్కడ పారిశుద్ధ్యం ఇబ్బంది అవుతుంది. కనీసం డీజిల్ పోసుకోవడానికి కూడా పైసలు లేని పరిస్థితి. చెత్త చెదారం పేరుకపోయినటువంటి నేపథ్యంలో చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఎలక్షన్స్ పెట్టాలి. కనుక ఇప్పుడు కోర్టు చెప్తున్నటువంటి నేపథ్యం కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఈ వారం 10 రోజులు షెడ్యూల్ ఇచ్చి మరొక 10-15 రోజుల్లోనే మొత్తం కూడా ఎలక్షన్స్ పూర్తి చేయాలన్నటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో ఉన్నట్టుంది. కనుక ఒకవేళ 42% రిజర్వేషన్ సాధ్యం కాకపోతే ఖచ్చితంగా ఏదో ఒక పద్ధతిలో అవసరమైతే రాజకీయ పార్టీలను అన్ని పార్టీలను ఒప్పించి 42% రాజకీయ పార్టీల పరంగా ఇచ్చుకుందామని కూడా రేవంత్ రెడ్డి గతంలో ఒక ప్రతిపాదన కూడా తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈ అంశాన్ని మరి అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి చెప్పే అవకాశం ఉందా చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఇది ఎంత కసరత్తు ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నేపథ్యంలోనే నిన్న షెడ్యూల్ ఏదైతే వార్డుల వారీగా మండలాల వారీగా జిల్లా స్థాయిలో ఈ రకంగా మొత్తం ఖరారు చేసి 29-30 తేదీలో రాజకీయ పార్టీలతో సమావేశాలన్నీ కూడా పూర్తి చేసుకొని ఫైనల్ జాబితా 2వ తేదీకి సెప్టెంబర్ 2కు ఫైనల్ జాబితా రిలీజ్ చేయాలని చెప్పిన నేపథ్యం అనేది ఇప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తం ఎన్నికల సంఘం ఈ ప్రతిపాదన ముందు పెట్టిన నేపథ్యంలో ఖచ్చితంగా 2వ తేదీ తర్వాత అంటే ఆ 2వ తేదీ లోపలనే అసెంబ్లీ సమావేశాలు కూడా పూర్తయితాయి. కనుక అప్పుడు క్లియర్ కట్ గా ఎలక్షన్ కోడ్ స్థానిక సంస్థల నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ నరేందర్.